సేపట్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 6 గ్యారంటీలు జిల్లా మండల గ్రామ స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమం చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ సభలపై కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాసేపట్లో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. సెక్రటరియట్ లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రజాపాలన అజెండాగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి కూడా సెక్రటరియట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక మొట్టమొదటిసారిగా ఆయన కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో ముఖాముఖిగా సమావేశం అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసింది. ఆ 6 గ్యారంటీలకు సంబంధించి విధి విధానాలు ఎలా ఏంటి అనే అంశాలకు సంబంధించి ఈ రోజు సీఎం కలెక్టర్లకు కావచ్చు అదేవిధంగా ఎస్పీలకు వివరించబోతున్నారు. ఇక కలెక్టర్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే 2 గ్యారంటీ హామీలను కాంగ్రెస్ ఇప్పటికే అమలు చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. దానికి సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించి కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఇక ధరణికి సంబంధించి చాలా కాలంగా సమస్యలున్నాయి. ధరణి ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్న అంశాలను కూడా కలెక్టర్ నుంచి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల జిల్లాల కలెక్టర్లకు సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి చాలా ఆరోపణలు చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా ఈ రోజు వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా వివరించి కొంతమంది కలెక్టర్లు భూములను దారాదత్తం చేశారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి కూడా ఈ రోజు కొంత వాళ్ళ నుంచి క్లారిఫికేషన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజల ఇటు గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. వాటికి సంబంధించి విధి విధానాలను ఇప్పటికే కొంత ఖరారు చేశారు. ఆ విధి విధానాలకు సంబంధించి కూడా కలెక్టర్లకు సీఎం వివరించబోతున్నారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కావచ్చు అదేవిధంగా కొంతమంది మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ సభ విధి విధానాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. 8 రోజుల పాటు పూర్తి స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామ మండల అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఈ గ్రామ సభలు నిర్వహించాలి. మున్సిపాలిటీలో అయితే ప్రతిరోజు ఒక 2 వార్డులలో అధికారులు వెళ్లి వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవాలి. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నప్పటికీ చాలా మంది వాళ్ళు ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు ఇంకా వీటన్నిటికి సంబంధించి దరఖాస్తులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక ప్రజాభవన్ లో దరఖాస్తులు కావచ్చు వాళ్ళ నుంచి అర్జీలు కూడా స్వీకరిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరు కూడా హైదరాబాద్ దాకా రాకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలోనే వాటికి పరిష్కారం దిశగా ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఇటు కలెక్టర్ల నుంచి కూడా ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను వాళ్ళ నుంచి కూడా సీఎం అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా మహిళలకు అంటే ముఖ్యంగా 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. వాటికి సంబంధించి ఏ జిల్లాల్లో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అన్న విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది.
ఇక మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి 6 గ్యారంటీల్లో ఉన్న అంశాలను వీటిని ముందుగా మనం ఇచ్చే అవకాశం ఉంది అన్న పూర్తి వివరాలను కూడా ఇటు కలెక్టర్లకు వివరించడంతో పాటు కలెక్టర్ల నుంచి కూడా సమాచారం సీఎం తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సమావేశం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగబోతుంది. ఇక ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు కూడా పాల్గొన్నారు మున్సిపల్ సంబంధించి. ఎందుకంటే వాళ్ళు మున్సిపాలిటీలలో అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళకు సీఎం వివరించబోతున్నారు. వాళ్ళు దాదాపు ఈ 8 రోజులు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న ఉంది. ఆ రోజు ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు ప్రారంభించబోతున్నారు. ఆ గ్రామ సభల్లో ఇక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎట్లా ఏర్పాట్లు చేయాలి, ప్రతి గ్రామం మండలంలో కావచ్చు గ్రామంలో అధికారులు వెళ్ళాలి కాబట్టి ఏ శాఖల అధికారులు వెళ్ళాలి, ఇట్లా పూర్తి స్థాయిలో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మొట్టమొదటి సమావేశం కాబట్టి ఇంకా ఏ అంశాలు చర్చకు వస్తాయనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక లోక్సభ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే హామీలను అమలు చేయడం వీలు కాదు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇబ్బందికరంగా మారుతుంది. ఈ కారణంగా వాటిని ముందుగానే గుర్తించి వాటిని ఏవేవి అమలు చేయవచ్చు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఈ రోజు ఫీడ్బ్యాక్ తర్వాత సీఎం అధికారులకు వివరించబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్న 6 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి వాళ్ళకి అందేలా చర్యలు తీసుకోవాలి కాబట్టి ఆ క్షేత్ర స్థాయిలో అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి కూడా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.